పులివెందుల నా అడ్డా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి జడ్పీటీసీ ఎన్నికల్లో జెండా పాతి టీడీపీ సత్తా ఇంటి రుచి చూపించారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతమవుతుందని టీడీపీ రాష్ట్రాధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి ఇది కాదని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో గంగాధర్, నగేష్, చిన్న, శ్రీను, నాగ మరడిరాజు, కోళ్ల బంగారుబాబు, నల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా పులివెందుల మా గడ్డ, మా అడ్డ, జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఈ అడ్డా గడ్డలకి కరెక్ట్గా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బుద్ధి చెప్పింది. అంటే అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఓటు హక్కు ఎరగని వాళ్ళు, అంటే వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకోరు. ఏనిడి జగన్మోహన్ రెడ్డి వేళ స్వచ్ఛందంగా వేశారు, చెంప చెళ్ళు అనిపించారు. 6,800 ఓట్లు సుమారు మెజార్టీ వచ్చింది. వాళ్ళకి వచ్చినాయి 630 చెట్లు. ఇది పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. త్వరలోనే కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా రెపరెపలాడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారి మీద. నువ్వు ముసలోడి, నిన్ను ఇన్నాళ్ళు ఉండవు, కృష్ణ రామ హరి అనుకో, అంటే నువ్వు చనిపోతావు, ఇష్టం వచ్చినట్టు పేలాపం పేర్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం 30 వచనాల్లో ఏముందంటే, నీ కంటి చూపుతో కూడా తప్పుడు చూసినా నువ్వు నరకానికి పంపబడుదువు, అలాగే నీ నాలికతో తప్పుడు ప్రేలాపన పాలినా నువ్వు నరకానికి పంపబడుదువు. ఇది మత్తయి 5వ అధ్యాయం 29, 30 వచనం. బైబిల్ చదవరు కదా, మీకు ఒకసారి బైబిల్ చదువుకొని కావాలంటే పంపుతాం. కానీ ఈ రెండు చేయని వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గాన్ని ఉంటాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పైన సైతాన్ వాలింది. సైతాన్ అంటే బైబిల్లో తప్పులు చేసే వాళ్ళందరి మీద సైతాన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఈవేళ బయటికి వెళ్తే నేను వెళ్ళినా, నువ్వు వెళ్ళినా, ఇంకోటి వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదు, వయసుతో నిమిత్తం లేదు.